హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సుప్రజ్, మీరు చూస్తున్నారు సూప్రజ్ టెక్ ఇన్ఫో. టెక్ న్యూస్ ఎపిసోడ్ 100కి అయితే అందరికైతే స్వాగతం ఫ్రెండ్స్. మనం ఈరోజు టెక్ న్యూస్ 100కి అయితే వచ్చేసాం. చాలా గొప్ప విషయం ఇది. నేను ఈరోజు టెక్ న్యూస్ కంటిన్యూ చేశాను, గ్యాప్స్ వచ్చిన. సో చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీకు టెక్ న్యూస్ 100 సందర్భంగా త్వరలో గివ్ అవే అయితే ఒకటి ఇవ్వబోతున్నాను. అదేంటనేది ముందు ముందు వీడియోలో చెప్తాను. లేట్ చేయకుండా న్యూస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే April 21st, 2025. లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద న్యూస్. ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే రెడ్మీ వాళ్ళు రెడ్మీ వాచ్ మూవ్, ఈ వాచ్ని వీళ్ళు ఏప్రిల్ 24వ తారీఖు అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీ స్క్రీన్ మీద డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫీచర్స్ చూసుకుంటే 1.85 ఇంచెస్ మనకి రెక్టాంగులర్ స్క్రీన్ అయితే వస్తుంది. 390x450 పిక్సెల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 600 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. స్మూతెస్ట్ ప్యానెల్తో అయితే వీళ్ళైతే మనకి అందిస్తున్నారు. ఇంకా 97% అక్యురసీ ఆఫ్ హార్ట్ రేట్ డిటెక్షన్తో అయితే సపోర్ట్తో రావడం అయితే జరుగుతుంది. ఈ ఫీచర్ చాలా బాగుంది, తక్కువ బడ్జెట్లో. దీని ప్రైస్ ఎంతో తెలుసా? 1999 రూపాయలు, అంటే దాదాపు 2000, 1999. ఇది చాలా వర్తబుల్ ప్రైస్ అనమాట. ఈ ప్రైస్లో అదిరిపోయే వాచ్ అనమాట. ఏమో చూద్దాం, నేను గివ్ అవేలో ఈ వాచ్ వేయచ్చాము త్వరలో, చూడాలి. ఇంకా ఫీచర్స్ కంటిన్యూ చేద్దాం. ఇది మనకి అల్ట్రా లాంగ్ బ్యాటరీ లైఫ్ 14 రోజులతో అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 డేస్ అయితే మీకు ఈ ఛార్జ్ ఎనర్జీ అంతా మీకు అయితే వస్తుంది అనమాట. ఈ 14 డేస్ మీరు వాచ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బెటర్ ఫీచర్ ఈ బడ్జెట్లో, 2000 బడ్జెట్లో. ఇంకా అదిపోయే ఫీచర్స్ ఉన్నాయి. 300 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. హైపర్ ఓఎస్ అయితే వస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే వస్తుంది. ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మీరు ఆన్ చేసుకున్నట్టయితే ఇది మీకు 14 డేస్ అని చెప్పా కదా, దాంట్లో మీకు 5 డేస్ అయితే తగ్గిపోతుంది అనమాట ఛార్జింగ్. సో మీకు 14 డేస్ రావు, 5 డేస్ తగ్గించుకోండి. అప్పుడు ఎంతైతే వస్తుందో అంటే మ్యాక్సిమం 9 డేస్ అనమాట. సో మీకు 9 డేసే వస్తుంది ఛార్జింగ్. ఎందుకంటే మీకు ఆల్వేస్ ఆన్, మీకు ఎప్పుడు డిస్ప్లే ఆన్లోనే ఉంటుంది కదా, అలా ఆన్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది అనమాట. ఇంకా దీంట్లో మనకి 5 వాచ్ ఫేసెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏఓడి సపోర్ట్ అయితే వస్తుంది. సో ఈ వాచ్ మనకి ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. IP68 రేటెడ్తో సపోర్ట్ అయితే వస్తుంది. IP68 అయితే వస్తుంది, వాటర్ రెసిస్టెంట్. మీకు స్క్రీన్ మీద ఇమేజ్ చూడొచ్చు, వాళ్ళు మీకు శాంపుల్గా ఇమేజెస్ కూడా పెట్టారు వాటర్లో ఉన్నట్టు. ఇంకా ప్రైస్ చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే వీళ్ళు స్పెషల్గా అక్కడ మెన్షన్ చేస్తున్నారు అనమాట. తక్కువ ప్రైస్లో మంచి ఫీచర్స్తో వస్తున్న వాచ్ అని చెప్పేసి ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఏప్రిల్ 24వ తారీఖు. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి వివో T4 ఈ మొబైల్కి సంబంధించిన ప్రాసెసర్ అప్డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు కంపెనీ వాళ్ళు. సో మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను, చూడొచ్చు. మనకి వివో T4 ఈ మొబైల్కి వీళ్ళు ప్రాసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొస్తామైతే మెన్షన్ చేస్తున్నారు. ఇంకా మల్టీటాస్కింగ్ వీళ్ళు స్పెషల్గా మెన్షన్ చేశారనమాట. మీరు కళ్ళు మూసి తెరిచే అంత క్షణంలో కూడా మల్టీటాస్కింగ్ చాలా ఫాస్ట్గా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా రన్ అవుతుందని అయితే వీళ్ళు పక్కాగా మెన్షన్ చేస్తున్నారు. మీ స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూసేయండి. ఇంకా ఇది మనకి ఏప్రిల్ 22వ తారీఖు అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి ఒప్పో K13 ఈ మొబైల్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే కంపెనీ వాళ్ళైతే రివీల్ చేయడం అయితే జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటనేది మీకు చెప్తాను, చూసేయండి. ఒప్పో K13 ఈ మొబైల్ మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఆమ్లెడ్ స్క్రీన్తో అయితే వస్తుందని చెప్తున్నారు. ఇంకా మనకి 7000 mAh బ్యాటరీతో అయితే రన్ అవుతుంది అంటే ఇది. ఇంకా మనకి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 100% మీకు ఛార్జింగ్, జస్ట్ 60 minutes ఛార్జింగ్ పెడితే 100% ఛార్జింగ్ అయితే మీకు కంప్లీట్ అయితే అయిపోతుంది. అంటే మీకు 1 అవర్లో 100% కంప్లీట్ అవుతుందని చెప్పారు. ఇది బాగుంది. 1 అవర్లో 100% అంటే యూస్ఫుల్ అనమాట. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. కానీ దీనికి రిలీజ్ డేట్ ఏమి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. మీరు టెక్ న్యూస్ డైలీ ఫాలో అవుతానండి, మన వీడియో లైక్ చేస్తానండి, అప్పుడే మీకు టెక్ న్యూస్లో అప్డేట్లు వస్తుంటాయి. వచ్చినప్పుడు మీకు అప్డేట్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇలా డేట్ లాంచింగ్స్ అన్నీ మీకు అప్డేట్లో ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూసుకుంటే మోటో నుంచి మోటో ఎడ్జ్ 60S ఈ మొబైల్ సంబంధించిన HDR10+ సర్టిఫికేషన్ అయితే వీళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మీరు స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడొచ్చు. వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారు HDR10+ సర్టిఫికేషన్ తీసుకున్నట్టు ఎడ్జ్ 60Sకి. సో మనకి ఎడ్జ్ 60 చూసుకున్నట్టయితే 50 MP సెల్ఫీ షూటర్ కెమెరాతో అయితే వస్తుంది చెప్తున్నారు. మీకు సెల్ఫీ షూటర్ దీంట్లోనే చూడండి, చాలా పెద్ద మీనింగ్ అయితే ఉంది. సో మీకు సెల్ఫీ కెమెరా వేరే లెవెల్ అయితే ఉండబోతుంది ఈ మొబైల్లో. దాని అర్థం అదే అనమాట.
ఇంకా మనకి ఎడ్జ్ 16 మనకి 5200 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మనకి 68 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది కూడా బాగుంది. కానీ ప్రైజ్లు చూసుకుంటే భారీ రేంజ్లో పెడతారని అయితే అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఫీచర్స్. ఫ్రెండ్స్ ఇది మనకి ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఆన్ హెల్లో యూఐ సపోర్ట్ అయితే రన్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ఫీచర్స్ అయితే ఇది వీళ్ళు HDR10+ అనేది బాగుంది. కానీ రేట్ ఎంత పెడతారో చూడాలి. ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు టెక్ న్యూస్లో ఫాలో అవుతాను, డైలీ అప్డేట్స్ ఇస్తాను. నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ CMF Phone 2 Pro మొబైల్ సంబంధించిన వీళ్ళు టీజర్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. డిజైన్ టీజర్ అనమాట. సో వీళ్ళు దానికి సంబంధించిన డిజైన్ కొన్ని ఫీచర్స్ అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. టీజర్ ప్లే చేయలేను, కాపీరైట్ ఇష్యూ. నేను మీకు ఇమేజెస్ అయితే ఇస్తాను, ఇమేజ్ చూసేయండి. ఇంకా దీనిలో ఫీచర్స్ చూసుకున్నట్టయితే MediaTek Dimensity 7300 Pro చిప్సెట్ అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తామవుతున్నారు. కొంతమందికి తెలియకపోవచ్చు, చిప్సెట్ అంటే ప్రాసెసర్ అండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడైనా మన టెక్ న్యూస్లో చూస్తే నెక్స్ట్ టైం నుంచి నేను చిప్సెట్ అనే చెప్తాను. అన్ని విధాలుగా ప్రాసెసర్ అని చెప్పడానికి కుదరదు ఒక్కోసారి. ఇంకా అది మనకి ఏప్రిల్ 28వ తారీఖు అయితే ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. 28 ఆ రోజు టెక్ న్యూస్ ఉంటే, సండే కాకుండా ఉంటే నేను టెక్ న్యూస్లో అప్డేట్ ఇస్తాను. ఈ న్యూస్ కొంచెం బాగున్నాయి. ఈరోజు వచ్చిన న్యూస్ ఎంతైనా 100 ఎపిసోడ్ కదా, ఆ మాత్రం వస్తుందని అనుకున్నా, ఆ మాత్రం వచ్చాయి. నెక్స్ట్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ నుంచి ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ మీ అందరికీ ఐడియా ఉంటుంటుంది. సో ఈ మైక్రోసాఫ్ట్ నుంచి మంచి అప్డేట్ అయితే వచ్చింది, అందరూ బాగా యూస్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్లో కోప్లైట్ విజన్ అని ఉంటుంది, AI ఫీచరు. ఇది ఇంతకుముందు ఓన్లీ ప్రో సబ్స్క్రైబర్స్కి అయితే ఇచ్చేవాళ్ళు. ఎవరైతే మైక్రోసాఫ్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రం ఇది అందుబాటులో ఉందన్నమాట. వీళ్ళు ఇప్పుడు దీన్ని అందరికీ ఫ్రీ చేసేసారనమాట. సో వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి మరేమో మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఆల్ యూజర్స్ ఎవరైతే ఇప్పుడు మీరు కొత్తగా అకౌంట్ తీసుకుని మీరు ఏఐని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ బాగా నచ్చింది నాకు, నేను యూజ్ చేస్తాను, మీరు కూడా యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత అది ఎలా ఉందని చెప్పేసి మళ్ళీ ఇదే టెక్ న్యూస్లో కామెంట్ చేయండి, ఏదో చూస్తుంటాం మీ కామెంట్ కోసం. సో ప్రతి ఒక్కరూ మైక్రోసాఫ్ట్ ఏఐని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ కోప్లైట్ విజన్. లాస్ట్ చూసుకుంటే క్రిప్టో నుంచి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ అప్డేట్. ప్రతి ఒక్కరూ ఇది మీరు ఎవరైతే క్రిప్టోలో లాగిన్ అయినారో, మీకు క్రిప్టో అకౌంట్ ఉందో మీరు అందరూ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి ఈ న్యూస్. ఎవరైతే ఇక్కడ వరకు అయితే ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి టెక్ న్యూస్ మీద మంచి ఆసక్తి, లేకపోతే మన ఛానల్ సబ్స్క్రైబర్ మన మీద అభిమానంతో చూస్తూ ఉంటారు. మీరు ఖచ్చితంగా లైక్ కూడా చేస్తుంటారు. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ వరకు చూస్తున్నారు, నేను స్టార్టింగ్లో షేర్ చేయమని చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడ వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళే మన జెన్యూన్ సబ్స్క్రైబర్స్. సో మీరు షేర్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ పాయింట్. క్రిప్టోలో చూసుకుంటే బైనాన్స్ ఐడియా ఉంటుంది మీకు స్క్రీన్ మీద ఇమేజ్ అయితే కనిపిస్తుంది, చూడవచ్చు. బైనాన్స్ ఇదే అనమాట, యూజ్ చేస్తుంటే నో ప్రాబ్లం. సో ఈ బైనాన్స్ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ ఈ బైనాన్స్ సంబంధించి క్రిప్టో వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేయడం అయితే జరిగింది. ఇన్ఫామ్ చేస్తున్నాను మీకు. ప్రతి ఒక్కరూ KYC డీటెయిల్స్ని రీవెరిఫై చేసుకోమని చెప్తున్నారు. మీరు దానికి సంబంధించిన యాప్స్లో మీకు అక్కడే కనిపిస్తుందిలేండి. మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు రీవెరిఫై అని వస్తుంది. సో ప్రతి ఒక్కరూ రీవెరిఫై చేసుకోండి. బైనాన్స్ వాళ్ళు ఇది ఇన్ఫామ్ చేయడం అయితే జరిగింది. మ్యాక్సిమం అందరికీ మెయిల్స్ వస్తాయి. మెయిల్ ద్వారా వీళ్ళు మీ అందరినీ కాంటాక్ట్ అవుతారు, ఎవరైతే అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ రీవెరిఫై చేసుకోమని చెప్పేసి. సో ప్రతి ఒక్కరూ మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. నన్ను అడిగితే మెయిల్స్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవరైతే మీకు మొబైల్స్ హ్యాక్ అవ్వకుండా ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మెయిల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. స్పామ్ మెయిల్స్ ఉన్నాయి, లేకపోతే ఇంపార్టెంట్ మెయిల్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఎవరైతే బైనాన్స్ అకౌంట్ ఉంటుందో వాళ్ళందరూ మెయిల్ చెక్ చేసుకోండి. వీళ్ళు రీవెరిఫై ఆప్షన్ మీకు దాంట్లో ఇస్తారు, అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా రీవెరిఫైకి అయితే వెళ్ళిపోతారు. అక్కడ మీరు మీ KYC డీటెయిల్స్, ఆధార్, పాన్ కార్డ్ అయితే రీవెరిఫై చేసుకోవచ్చు. ఓకే, న్యూస్ అయితే సమాప్తం ఇంతటితోటి. ఈరోజు న్యూస్లు అద్భుతంగా ఉన్నాయి. మీకు ఏ న్యూస్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. మొత్తం 7 న్యూస్ చెప్పాను ఈరోజు, ఓకేనా. ఈరోజు నా న్యూస్ అయితే ఇంతే. సో 100 న్యూస్ సందర్భంగా త్వరలో మీకు గివ్ అవే అనౌన్స్మెంట్ ఇస్తున్నాను. త్వరలో అందరూ టెక్ న్యూస్ డైలీ ఫాలో అవ్వనండి. మ్యాక్సిమం టెక్ న్యూస్లోనే మీకు గివ్ అవే ఏమి ఇస్తానని చెప్పేసి నేను చెప్తాను. లేకపోతే ఈ టెక్ న్యూస్లో వచ్చిన అప్డేట్స్లోనే ఏదో ఒకటి మీకు గివ్ అవే అయితే ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు ఇప్పటివరకు మన ఛానల్ చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి డైలీ ఫాలో అవుతానండి మంచి టెక్ న్యూస్ అన్బాక్సింగ్స్ కోసం. ఈరోజు నా వీడియో అయితే ఇంతే. గివ్ అవే కోసం ఎదురు చూస్తూ ఉండండి, అందరికీ షేర్ చేయండి. దిస్ ఇస్ సుప్రాజ్, ఇంతకుమించి ల్యాగ్ చేయకూడదు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ న్యూస్ గాయ్స్.